ఆ ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ 5 లో ఉన్న ది పోమ్ ది ట్రీస్ అనే పోమ్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోమ్ దేనికోసం చెప్తుందంటే సింబలైజ్ చేస్తుంది. అంటే ఆ ఉమెన్ ఇంట్లోనే ఉండిపోతే బయట సమాజంలో ఎలా వెళ్ళాలి, ఉమెన్ ఇంట్లోనే ఉండిపోతున్నారు, వాళ్ళు సమాజంలోకి వెళ్ళట్లేదు, హౌస్ హోల్డ్ వర్క్స్ దాంతోనే పరిమితం అయిపోతున్నారు. అలా అయిపోకూడదని అలాగే దాన్ని ట్రీస్ తో చూపిస్తున్నారు. అలా సో ఆ విధంగా సింబలైజ్ చేస్తున్నారు. ఆ పోమ్ దాని మీద మెయిన్ వెళ్తది. సో అలాగే ట్రీస్ కూడా ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకపోతే ఎలా, సో దాని మీద ఫోకస్ అవుతుంది ఈ పోమ్. ఈ ఇక్కడ చూడండి, క్యాన్ దేర్ బి ఫారెస్ట్ వితౌట్ ట్రీస్. అసలు ఫారెస్ట్ లో ట్రీస్ లేకుండా ఏదైనా ఫారెస్ట్ ఉంటుందా? వేర్ ఆర్ ది ట్రీస్ ఇన్ ది పోమ్. అసలు ఈ పోమ్ లో ట్రీస్ ఎక్కడ ఉన్నాయి? వేర్ డు దే గో. అసలు అవి ఎక్కడికి వెళ్తున్నాయి? సో అదంతా కూడా ఈ పోమ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇది రాసింది అడ్రియన్ రిచ్ అనే ఒక మహిళ. ఆమె బాల్టిమోర్ మేరీల్యాండ్ యుఎస్ఏ లో ఆమె జన్మించింది. 1929 లో ఆమె జన్మించింది. ఈమెకు ఆథర్ ఆఫ్ నియర్లీ 20 వాల్యూమ్స్ ఆఫ్ పోయిట్రీకి ఈమె ఒక ఆథర్. అండ్ దీన్ని ఇంకొక విధంగా కూడా పిలుస్తారు ఫెమినిస్ట్ అండ్ రాడికల్ పోయిట్. అంటే ఫెమినిస్ట్ అంటే ఉమెన్ ఒక గ్రేట్నెస్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్, స్త్రీల కోసం పోరాడే ఒక వ్యక్తి ఈ యొక్క అడ్రియన్ రిచ్. ఇప్పుడు మనం పోమ్ లోకి వెళ్ళిపోదాం. First stanza. The trees inside are moving out into the forest that was empty all these days, where no bird could sit, no insect hide, no sun bury its feet in shadow. The forest that was empty all these nights will be full of trees by morning. ఇక్కడ దీనికి అర్థం ఏంటి అంటే ది ట్రీస్ ఇన్సైడ్ ఆర్ మూవింగ్. ట్రీస్ అంట ఒక ఇంట్లో ఉన్నాయంట. ఆ ట్రీస్ ఏమొచ్చి ఫారెస్ట్ లోకి వెళ్తున్నాయంట. అంటే ఇందాక చెప్పిన కదా ఉమెన్ కోసం, ఉమెన్ కూడా ఇంట్లోనే ఉంది, బయటికి వెళ్ళటం లేదు. సో బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ట్రీస్ ఎలా ప్రయత్నిస్తుంది బయటికి వెళ్ళడానికి? ట్రీస్ ఇన్సైడ్ ఇంట్లోనే ఉండిపోయాయి. ఆర్ మూవింగ్ అవుట్, బయటికి వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? ఫారెస్ట్ లోకి వెళ్తున్నాయి. మరి ట్రీస్ అనేవి ఎక్కడ ఉండాలి? ఫారెస్ట్ లోనే కదా ఉండాలి అనమాట. అలాగే ఉమెన్ కూడా ఇంట్లోనే ఉండాలా? లేదు, వాళ్ళు కూడా సమాజంలోకి వెళ్ళాలి అని పోరాడుతున్నారు. సో ది ఫారెస్ట్ దట్ వాజ్ ఎంప్టీ ఆల్ దీస్ డేస్. సో ఫారెస్ట్ అంతా ఈ రోజులన్నీ కూడా ఎంప్టీగా ఉన్నాయి. ఎందుకంటే మరి ట్రీస్ అన్ని ఇంట్లోనే ఉంటే మరి ఫారెస్ట్ ఎలా ఉంటది? చాలా నిశ్శబ్దంగా, చాలా ఎంప్టీగా, చాలా ఖాళీగా ఉన్నాయి. సో అందుకే ఈ ట్రీస్ అన్ని ఫారెస్ట్ లోకి వెళ్తున్నాయి. సో అలాగే ఫారెస్ట్ అనేది ఎంప్టీగా ఉంది ఇన్ని రోజులు కూడా. సో ఈ ట్రీస్ అనేవి ఫారెస్ట్ లేకపోవడం వల్ల, ఇంట్లోనే ఉండడం వల్ల ఒక్క పక్షి కూడా అక్కడ నించోలేకపోతున్నాయి ఆ ట్రీస్ మీద. ఒక ఇన్సెక్ట్, ఒక చీమ కూడా దాక్కోలేకపోతుంది. నో సన్ బ్యూరిట్స్ ఇన్ షాడో. సూర్యకాంతి కిరణాలు కూడా ఆ ట్రీస్ ఉంటే చక్కగా పడేవి. సో అవి కూడా సమయంగా పడటం లేదు. నో దట్ ది ఫారెస్ట్ దట్ వాజ్ ఎంప్టీ. ఎందుకంటే ఇదంతా అవుతుంది ఫారెస్ట్ అని చాలా ఎంప్టీగా ఉంది. ఎందుకంటే ట్రీస్ లేవు కాబట్టి. ఆ ట్రీస్ అన్ని ఎక్కడ ఇంట్లో ఉన్నాయి. ఆల్ దీస్ నైట్స్, రాత్రులంతా కూడా ఎంప్టీగా ఉన్నాయి. ఫారెస్ట్ విల్ బి ఫుల్ ఆఫ్ ట్రీస్ బై మార్నింగ్. రాత్రి అంతా ఫారెస్ట్ చాలా ఎంప్టీగా ఉన్నాయి. సో రేపు మార్నింగ్ కి ట్రీస్ తో నిండుతాయి. ఎందుకంటే ఆ ట్రీస్ ప్రెసెంట్ ఇంట్లో ఉన్నాయి, రేపు మార్నింగ్ కి వెళ్తాయి. ఎలా వెళ్తాయి అంటే ట్రీస్ ట్రై చేస్తుంది బయటికి వెళ్ళడానికి ఫారెస్ట్ లోకి. ఈ స్టాంజా. సో అలా అనమాట. సో అలాగే ఉమెన్ కూడా దీన్ని ఉమెన్ తో కంపేర్ చేశారు ట్రీస్ ని ఎలాగో. సో ఉమెన్ కూడా ఇంట్లోనే ఉండకూడదు, వాళ్ళు కూడా సమాజంలోకి వెళ్ళాలి, వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి. సో వాళ్ళు అలా సాధిస్తేనే వాళ్ళకి కూడా గొప్ప పేరు అవన్నీ వస్తాయి అని ఈ ఒక ట్రీస్ ఎలా ఇంట్లో ఉన్నాయి బయటికి ఫారెస్ట్ లోకి వెళ్ళట్లేదు అని ఎలా చెప్తున్నారు, అలా ఉమెన్ కోసం కూడా పోయిట్ కంపేర్ సింబాలిక్ చేసి చెప్తున్నారు. నెక్స్ట్ స్టాంజా. సో ఇప్పుడు ఫస్ట్ స్టాంజా ట్రీస్ ఇంట్లో ఉన్నాయి, బయటికి వెళ్తే చెప్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నాయి, ఎలా శ్రమ పడుతున్నాయి బయటికి వెళ్ళడానికి, దానికోసం చెప్తున్నారు. సో ఆ నెక్స్ట్ ట్రీస్ అన్ని బయటికి వెళ్ళాలి ఫారెస్ట్ లోకి. మరి ఫారెస్ట్ లో ట్రీస్ వెళ్ళాలంటే ఏం చేయాలి? చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా శ్రమ పెట్టాలి, చాలా కృషి పెట్టాలి. సో ఆల్ నీడ్ దట్ రూట్స్ వర్క్. రూట్స్ అంటే ఏంటి? చిగురులు ఉంటాయి కదా, రూట్స్. సో అవన్నీ కూడా చాలా కష్టపడి వర్క్ అనేది చేస్తున్నాయి. టు డైసింగేజ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది క్రాక్స్. పగుల నుంచి డైసింగేజ్ అంటే సపరేట్ చేయడం. సో వాళ్ళకి వాళ్ళే సపరేట్ అవుతున్నాయి, వాళ్ళకి వాళ్ళే విడిపోతున్నాయి. సో ఆ పగుల నుంచి విడిపోయి బయటికి వెళ్తున్నాయి. సో ఎక్కడ? వరండా ఫ్లోర్ లో. ఆ వరండా ఫ్లోర్ లో ట్రీస్ అనేవి ఉన్నాయి. సో వరండా ఫ్లోర్ నుంచి బయటికి వెళ్ళడానికి చూస్తున్నాయి. ది లీవ్ స్ట్రెయిన్. ఆ ట్రీస్ కున్న ఆకులన్నీ కూడా స్ట్రెయిన్ మీన్స్ అతిగా, ఓవర్ గా స్ట్రెయిన్ అవడం, అతిగా కష్టపడడం. సో అదంతా అధికంగా శ్రమ పడటం, బాగా స్ట్రెయిన్ అవుతున్నాయి.
టువర్డ్స్ గ్లాస్, ఆ వరండా దగ్గర ఉన్న గ్లాస్ వైపు. వాటికి వాటే సపరేట్ అవుతున్నాయి. లీవ్స్ కష్టపడుతున్నాయి, అక్కడ రూట్స్ కష్టపడుతున్నాయి ఆ ట్రీస్ బయటకు వెళ్ళడానికి. ఆ ట్రీస్ ఇంట్లో ఉండిపోయి ఎలాగా, ఆ ట్రీస్ ఇప్పుడు ఎలాగైనా ఫారెస్ట్ లోకి వెళ్ళాలి. అప్పుడే కదా ఫారెస్ట్ కి అందం. ఫారెస్ట్ లో ట్రీస్ లేకపోతే ఎంత ఇబ్బందికరం, వర్షపాతం అనేది జరగదు. సో ఆ ఫారెస్ట్ వల్ల మనకి ఎన్నో నేచురల్ రిసోర్సెస్ మనకు వస్తున్నాయి. ఈ ట్రీస్ ఆ ఫారెస్ట్ లోకి వెళ్తేనే కదా అవుతాయి. అలాంటి ట్రీస్ ఇంట్లో ఉండిపోయాయి. ఇప్పుడు ఎలాగైనా బయటికి వెళ్ళాలి, అది మెయిన్ కంటెంట్. బయటికి వెళ్ళడం కోసం అక్కడ ఆకులు కష్టపడుతున్నాయి, అలాగే రూట్స్ కష్టపడుతున్నాయి. వాటికి వాటే ఆ పగుల నుంచి డైసింగ్ దెమ్సెల్స్ శ్రమతో వెళ్తున్నారు. స్మాల్ ట్రిక్స్, ఆ చిన్న చిన్న ట్రిక్స్ అంటే ఏంటి, కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు. స్టిఫ్ అంటే ఏంటి, గట్టిగా. సో విత్ ఎక్సర్షన్ అంటే గట్టిగా శ్రమ పడుతున్నాయి. ఆ చిన్న చిన్న కొమ్మలు కూడా గట్టిగా శ్రమ పడుతున్నాయి ఆ బయటికి వెళ్ళడానికి. అంటే సపోజ్ ఇది ఇది ఒక ట్రీ అనుకుందాం. ఈ కిందన రూట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయి. ఇది ఒక వరండా దగ్గర ఉన్న ఒక విండో గ్లాస్, ఇలా కొద్దిగా మూవ్ అవడానికి చాలా శ్రమ పడుతున్నాయి. అలా కొంచెం మూవ్ అవుతున్నాయి. సో లాంగ్ క్రాంప్డ్ బౌస్ అంటే పొడవుగా ఇరుకుపోయి ఉన్న కొమ్మలా అనుకోవచ్చు. అలా అనమాట, పొడవుగా ఇరుకుపోయి ఉండడం కదా, పొడుగ్గా ఇరుకుగా ఉన్నవి. సరే, బోస్ అంటే ఏంటి, కొమ్మలు. సో లాంగ్ క్రాంప్, పొడుగ్గా ఇరుగ్గా ఉన్న కొమ్మలు, అవన్నీ కూడా షఫ్లింగ్ అంటే ఏంటి, చాలా మెల్లిగా వెళ్తున్నాయి రూఫ్ కిందకి, అండర్ ది రూఫ్. అలా కొంచెం మెల్లిగా వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి అంటే లైక్ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్. అంటే ఇప్పుడే పేషెంట్స్ డిశ్చార్జ్ అయితే వాళ్ళు ఎలా వెళ్తారు, కొద్ది కోలుకొని మెల్లిగా వెళ్తారు. అలాగా హాఫ్ డేస్డ్ అంటే హాఫ్ డేస్డ్ అంటే ఏంటి, వాక్స్ అంటే పార్ట్లీ డేస్డ్ అంటే మత్తుతో ఉన్న, అంటే హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ ఎలా వెళ్తారు, కొద్ది మత్తుగా మెల్లిగా వెళ్తారు. అలాగా ఆ విధంగా కదులుతున్నారు. టు ది క్లినిక్ డోర్స్, అంటే క్లినిక్ డోర్స్ అంటే హాస్పిటల్ డోర్, క్లినిక్ అంటే ప్రైవేట్ హాస్పిటల్, ఆ డోర్స్ నుంచి ఆ విధంగా మెల్లిగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ట్రీ కూడా అలాగే మెల్లిగా కదులుతుంది ఆ ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి. ఆ వరండా దగ్గర గ్లాస్ డోర్ దగ్గర మెల్లిగా వెళ్తుంది. సో ఈ స్టాంజా అది. సో అనమాట. నెక్స్ట్ ఒక షార్ట్ గా చెప్పాను చూడండి. ఈ ట్రీస్ అనేవి ఇంట్లో ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి చూస్తుంది. ఫారెస్ట్ అంతా ఎంప్టీగా ఉంది ఇన్ని రోజులు. ఫారెస్ట్ ఇలా ఎంప్టీగా ఉండడం వల్ల ఒక పక్షి కూడా కూర్చోలేకపోతుంది, ఒక ఇన్సెక్ట్, ఒక చీమ అసలు ఏవి కూడా దోకలేకపోతుంది. సూర్యకాంతి కూడా సమ్మిగా పడటం లేదు. ఫారెస్ట్ అంతా ఎంప్టీగా ఉంది ఆ రాత్రి అంతా. సో రేపు మార్నింగ్ ట్రీస్ తో ఉండాలని కోరుకుంటుంది మార్నింగ్ కి. ఆల్ నైట్ ది ట్రూస్, మరి రేపు మార్నింగ్ కి వెళ్ళాలంటే ఆ నైట్ అంతా ఫారెస్ట్ ఎంప్టీగా ఉంది. మరి ఆ నైట్ అంతా ఈ ట్రీస్ ఏం చేస్తున్నాయి, అక్కడ ట్రీస్ కూడా రూట్స్ ఇవన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయి. వాటికి వాటే సపరేట్ అవుతున్నాయి పగుల నుంచి. సో ఆ ముందు వరండా ఫ్లోర్ లో లీవ్స్ ట్రైన్ అవుతున్నాయి ఆ గ్లాస్ దగ్గరికి వెళ్ళడానికి. టువర్డ్స్ గ్లాస్ చిన్న కొమ్మలు చాలా కష్టపడుతున్నాయి ముందుకు వెళ్ళడానికి. పొడుగ్గా ఉన్న ఇరికిన కొమ్మలు కూడా కొద్దిగా వెళ్తున్నాయి. అలా ఎలా వెళ్తున్నాయి అంటే ఇప్పుడే హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ లాగా, సగం హాఫ్ డేస్ అంటే సగం మత్తులో. సో మూవింగ్ అలా క్లినిక్ డోర్స్ అంటే హాస్పిటల్ డోర్ వైపు, హాస్పిటల్ డోర్ నుంచి ఎలా వెళ్తారో ఆ విధంగా వెళ్తుంది. ఇది సెకండ్ స్టాండ్. ఇప్పుడు థర్డ్ స్టాండ్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ స్టాండ్ లో ఇక్కడ పోయిట్, ఐ అంటే ఏంటి, రిఫర్స్ టు పోయిట్ అంట. అక్కడే కూర్చుందంట, ఆ ఇంట్లోనే కూర్చుందంట. ట్రీస్ ఎలా వర్క్ చేస్తున్నాయి అవన్నీ చూస్తుందంట పోయిట్. ఎవరు, మన ఈ రాసిన పోయిట్. ఐ సిట్ ఇన్సైడ్, నేను లోపల కూర్చున్నాను. డోర్స్ ఓపెన్ టు ది వరండా వైపు డోర్స్ ఓపెన్ ఉన్నాయి. నేను వచ్చి అవేం పట్టించుకోవట్లే. లాంగ్ లెటర్స్, ఎక్కువ పెద్ద లెటర్స్ నేను రాసుకుంటూ కూర్చున్నాను. ఇన్ విచ్ ఐ స్కేర్స్లీ మెన్షన్ డిపార్చర్. ఆ ట్రీస్ అని కొద్ది కదులుతున్నాయి, నేను గమనిస్తున్నాను. లైటర్ చెప్తుంది. ఆఫ్ ది ఫారెస్ట్ ఫ్రమ్ ది హౌస్, అవి కొద్ది డిపార్చర్ అంటే బయలుదేరుతాయి. కొద్ది మూవ్ ఎక్కడికి, హౌస్ నుంచి ఫారెస్ట్ లోకి. అదంతా నేను గమనిస్తున్నాను, కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ది నైట్ ఇస్ ఫ్రెష్. ఆ రోజు రాత్రి ఇది చాలా కష్టపడి ఈ ట్రీస్ ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి చూస్తుంది గ్లాస్ డోర్ వైపు. ఆ రోజు నైట్ ఎంత బాగుందంటే, ఇవి కష్టపడుతున్నాయి లోపల. ఆ నైట్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది. ది హోల్ మూన్ షైన్స్, మొత్తం చంద్రుడు కొంత కాంతిగా మెరుస్తున్నాడు, షైన్స్. ది స్కై స్టిల్, ఆకాశం కూడా పూర్తిగా ఓపెన్ అయి ఉంది. ది స్మెల్ ఆఫ్ లీవ్స్ ఆర్ అండ్ రిచెన్. ఆ ఈ చెట్టుకి గ్రీన్ కలర్ లో ఒక నాచ్ ఉంటది కదా, ఒక స్మెల్ ఆఫ్ దాని లైచెన్ అని అంటారు. ఈ చెట్టుకి ఉన్న లీవ్స్ ఉంటాయి కదా, ఈ లీవ్స్ అన్ని కూడా ఒక స్మెల్ వస్తుంది, లైచెన్ అంటే చూడు గ్రీన్ కలర్ నాచ్ పట్టేస్తుంది కదా బొబ్బర్లతో, దాన్ని లైకెన్ ఆ ఒక స్మెల్ అనేది వస్తుంది.
ఇదంతా ఈ పోయిట్ గమనిస్తుంది కానీ ఏమీ పట్టించుకున్నట్టుగానే ఉంటుంది. స్టిల్ రీచెస్ లైక్ వాయిస్ ఇన్ టు ద రూమ్స్, అలాగా సౌండ్స్ చేస్తూ వాయిస్ చేస్తూ అలా రూమ్ దగ్గర వరకు ఈ ట్రీస్ ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి గ్లాస్ డోర్ దగ్గర వరకు ఎలాగైతే ఈ ట్రీ ఇక్కడ వరకు ఈ స్పాట్ వరకు వెళ్ళింది, సౌండ్ చేసుకుంటూ రీచ్ వరకు వెళ్ళింది. ఈ స్టాండ్ దానికి అర్థం. ఓకేనమ్మా ఓకే చూడండి. నేను ఇంట్లోనే కూర్చున్నాను, ఆ డోర్స్ వరండా ఓపెన్ అయి ఉన్నాయి, నేను లాంగ్ లెటర్స్ పెద్ద లెటర్స్ రాస్తున్నాను, ఏం పట్టించుకోవట్లేదు. నేను మీకు స్కేర్స్లీ కానీ ఆ ఫారెస్ట్ హౌస్ నుంచి ఫారెస్ట్ వెళ్ళడానికి ట్రీస్ ప్రయత్నిస్తున్నాయి, ఎఫర్ట్ పెడుతున్నాయి, కానీ అంతా నేను గమనిస్తూ పట్టించుకోనట్టుగా ఉన్నాను. ఆ రోజు నైట్ అసలు ఆ నైట్ చాలా శ్రమ పడుతుంటే బయట నైట్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది. ఓల్డ్ మూన్ మొత్తం చంద్రుడు చాలా మెరుస్తున్నాడు, ఆకాశం చాలా ఓపెన్ గా ఉంది. అక్కడ చెట్టు కూడా లీవ్స్ ఒక స్మెల్ వస్తుంది, లైకెన్ స్మెల్ గా. లైకెన్ అంటే గ్రీన్ కలర్ లో నాచు పెట్టి ఉంటాయి కదా, ఆ స్మెల్ వస్తుంది. అలా సౌండ్స్ చేసుకుంటూ కొద్దిగా రూమ్ వరకు రీచ్ దగ్గర అంటే గ్లాస్ డోర్ ట్రీస్ అలా కొద్దిగా మూవ్ అవుతుంది. ఈ యొక్క స్టాంజాకి అది అర్థం. సో ఫోర్త్ స్టాంజా, మై హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ విస్పర్స్. సో విస్పర్స్ అంటే ఏంటి? గందరగోళం, గుసగుసలు ఆడుతున్నాయి, ఏటో ఆలోచనలు వచ్చేస్తున్నాయి నా బుర్ర చుట్టూ. విచ్ టుమారో విల్ బి సైలెంట్. సో నాకు రేపు ఇంకా సైలెన్స్ గా ఉంటది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ట్రీస్ అనేవి కొద్దిగా బయటకు వెళ్తున్నాయి, రేపు ఉదయం వెళ్ళిపోతాయి, రేపు అంతా సైలెంట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. లిజన్. సో అలాగా ఈ యొక్క ట్రీ అలాగా గ్లాస్ డోర్ వరకు. లిజన్, ది గ్లాస్ ఈస్ బ్రేకింగ్. ఇలా కొద్దిగా ఈ ట్రీ ఈ యొక్క గ్లాస్ డోర్ వరకు వచ్చింది. అలా లిజన్, ది గ్లాస్ ఈస్ బ్రేకింగ్. ఈ ట్రీ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇంకా కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ ఏమొచ్చి ఫారెస్ట్. ఈ గ్లాస్ డోర్ కొద్దిగా బ్రేక్ అయిపోతుంది. చూడు లిజన్, విను. ది గ్లాస్ ఈస్ స్లోలీ బ్రేకింగ్. ఇలా బ్రేక్ అవుతుంది. ది ట్రీస్ ఆర్ స్టంబ్లింగ్ ఫార్వర్డ్. స్టంబ్లింగ్ అంటే ఏంటి? కొద్దిగా బ్యాలెన్స్ తో వెళ్ళడం, బ్యాలెన్స్ తో అలా ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గ్లాస్ బ్రేక్ అయిపోతుంది కదా. అలాగా ఆ నైట్ ఇంటూ ది నైట్, ఆ రాత్రిలో. సో ఎప్పుడైతే ఆ ట్రీస్ ఈ గ్లాస్ డోర్ బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళిందో వెంటనే అక్కడ ఏంటైంది? విండ్స్ రష్ టు మీట్ హిమ్. గాళ్ళు, తుఫాన్లు, ఇవన్నీ పెద్ద గాలి, సుడిగుండ గాలి వెంటనే రష్ టు మీట్ హిమ్. రష్ ఏంటంటే చాలా ఆతృతగా కలుసుకుంటుంది, వెల్కమ్ చెప్తుంది, గాలి వెల్కమ్ చెప్తున్నాయి. ది మూన్ ఈస్ బ్రోకెన్ లైక్ ఎ మిర్రర్. వెంటనే అక్కడ చంద్రుడు ఒక మిర్రర్ లాగా విరిగాడు, మిర్రర్ లాగా బ్రేక్ అయ్యాడు, ఇంటూ పీసెస్ లాగా ముక్కలుగా అయ్యాడు. ఇన్ ద ఫ్లాష్ నౌ ఇన్ ది క్రౌన్ ఆఫ్ ది టాలెస్ట్ ఓక్ ట్రీ. అంటే ఒక టాలెస్ట్ ఓక్ ట్రీ, ఒక ఓక్ ట్రీ అంటే సింధూర వృక్షం, హార్డ్ వుడ్. సో ఒక చెట్టుకి మీకు అది పిక్ తో చూపిస్తాను. ఒక చెట్టుకి ఇలా ఒక ఓక్ ట్రీకి ఇలా వెనకాతల చంద్రుడు ఇలా ఉన్నాడు. ఆ యొక్క చెట్టుకి హోల్స్ మధ్యలో చంద్రుడు బ్రేక్ అయ్యేటట్టుగా కనిపిస్తున్నాడు. ఆ విధంగా అంత అందంగా ఆ ఫ్లాష్ లో కనిపిస్తున్నాడు. ఆ విధంగా ట్రీ ఎలాగైతే సక్సెస్ అయ్యి ఫారెస్ట్ లోకి వెళ్ళింది, మొత్తానికి ఫ్రీడమ్ అనేది సాధించింది. ఇది ఒక లెసన్. సో ఈ లెసన్ ఒక్కసారి షార్ట్ గా చెప్తాను, వినండి అమ్మా. ట్రీస్ అనేవి ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి చూస్తున్నాయి. ఫారెస్ట్ అంతా ఎంప్టీగా ఉన్నది. ఈ ఫారెస్ట్ ఎంప్టీగా ఉండడం వల్ల అక్కడ ఒక పక్షి, ఒక ఇన్సెక్ట్ ఏవి ఉండలేకపోతున్నాయి, లోపల దాపలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. అంటే సూర్యకాంతి కిరణాలు కూడా పడటం లేదు. ఫారెస్ట్ ఆ ట్రీ ఎలాగంటే రేపు మార్నింగ్ వెళ్ళాలని చూస్తుంది. ఆ నైట్ అంతా కూడా చాలా ఎంప్టీగా ఉంది. రేపు మార్నింగ్ ట్రీస్ తో ఉండాలని కోరుకుంటుంది ఆ ఫారెస్ట్. తర్వాత ఆ నైట్ అంతా ఆ ట్రీకున్న రూట్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయి. డైసింగ్ దెమ్సెల్స్, వాటి సపరేట్ అవుతున్నాయి ఫ్రమ్ ది పగుల నుంచి. ఇన్ ది వరండా ఫ్లోర్ లో ది లీవ్స్, ఆ చెట్టుకున్న ఆకులు కూడా చాలా కష్టపడుతున్నాయి, స్ట్రెయిన్ అవుతున్నాయి. ఆ గ్లాస్ బైక్ వెళ్ళడానికి, గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళడానికి చిన్న కొమ్మలు చాలా స్టిఫ్, చాలా శ్రమతో కష్టపడుతున్నాయి. లాంగ్ క్రాంప్ రోడ్, పెద్ద ఆకులు, ఇరికైన ఆకులు కూడా కొద్దిగా రూఫ్ దగ్గరికి వెళ్తున్నాయి. పాక్కుంటూ సఫలింగ్ కొద్దిగా వెళ్ళడం. ఎలాగ వెళ్తున్నాయి అంటే సగం మత్తులో ఉన్న అప్పుడే డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ ఎలా వెళ్తారు, మెల్లిగా వెళ్తారు కదా, ఆ విధంగా వెళ్తున్నాయి. క్లినిక్ డోర్స్, హాస్పిటల్ డోర్ నుంచి బయటకు వెళ్తున్నాయి. ఐ సిట్ ఇన్సైడ్ డోర్స్ ఓపెన్ వరండాని. ఇక్కడ పోయిట్ నేను ఇంట్లోనే ఉన్నాను, వరండా వైపు చూస్తున్నాను, ఇలా పెద్ద లెటర్స్ రాస్తున్నాను. ఇది నాకు తెలియదు. ట్రీస్ కూడా ఫారెస్ట్ వెళ్ళడానికి అవన్నీ గమనిస్తున్నాను, కానీ నేను పట్టించుకోవట్లేదు. ఆ ట్రీస్ ఎప్పుడైతే బయటికి వెళ్ళడానికి ఆ నైట్ ప్రయత్నిస్తున్నాయో, ఆ నైట్ బయట చాలా ఫ్రెష్ గా ఉంది. మొత్తం చంద్రుడు చాలా
కాంతిగా ఉన్నాడు, ఆకాశం ఓపెన్ గా ఉంది, ఆ స్మెల్ లీవ్స్ ఒక స్మెల్ ఎలా ఉన్నాయంటే అంటే చెట్టుకి లైకర్ అంటే ఏంటి, చెట్టుకి గ్రీన్ కలర్ లో నాజు పడుతుంది కదా, ఆ స్మెల్ వస్తుంది. అలాగే ఆ వాయిస్ చేసుకుంటే అలా రూమ్స్ వరకు దగ్గర వరకు వెళ్ళింది. రకరకాల థాట్స్ తో ఉన్నాయి, విచ్ టుమారో విల్ బి రేపు రేపు టుమారో ఇంకా రేపు సైలెన్స్ అవుతుంది. ఎందుకంటే ట్రీస్ అనేవి ఎలాగైతే తన శ్రమతో వెళ్తున్నాయి బయటికి, అలా వెళ్తున్నాయి. లిజన్, ది గ్లాస్ ఇస్ బ్రేకింగ్. చూడు, ఈ ట్రీస్ దగ్గరికి వెళ్ళి ఆ గ్లాస్ బ్రేక్ అవుతుంది. ట్రీస్ అలాగా గ్లాసులు వెరగొంటూ కొద్దిగా స్టంబ్లింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆ నైట్ బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నైట్ బయటకు వెళ్ళిందో అక్కడ గాలి వెల్కమ్ చెప్తున్నాయి, నన్ను కలుసుకొని వెల్కమ్ చెప్తుంది. మూన్ వెంటనే అక్కడ చంద్రుడు ముక్కలైనట్టుగా అనిపించింది. మూన్ ఇస్ బ్రోక్ అయిపోయి ఆ ఒక మూన్ ఎలాగైందంటే ఒక క్రౌన్, ట్రీ వెనకతలు ఒక క్రౌన్ లాగా, హెడ్ క్రౌన్ ఎలా పెడతామో ఆ విధంగా ఈ చంద్రుడు ఈ ఓక్ ట్రీ వెనకతలకు వెళ్ళాడు. వెంటనే ఓక్ ట్రీకి ఎలా అనిపిస్తుంది అంటే ఓక్ ట్రీ వెనకతలు ఒక కిరీటం వచ్చినట్టుగా అనిపించింది ఆ టాలెస్ట్ ఓక్ ట్రీకి. ఆ విధంగా అంత అందంగా ఆ ఫారెస్ట్ అనేది ఇప్పుడు అయింది. ఆ ట్రీస్ బయటకు వెళ్ళడం వల్ల ఇది ఇలా రచించింది యాడెన్ రిచ్. ఇక్కడ దేన్ని సింబలైజ్ చేసుకోమంటున్నారంటే ఈ పోయం ఉమెన్ కి సింబలైజ్ చేసుకోమంటున్నారు. ఉమెన్ కూడా ఇంట్లో ఉండకూడదు, సమాజంలోకి వెళ్ళాలి, కష్టపడాలి, సో దాక్కోకూడదు. ఆ సమాజంలోకి వెళ్తే రెస్పెక్ట్ అనేది వస్తుంది, హార్డ్ వర్క్ చేయాలి. స్త్రీలు ఎప్పుడు కూడా, స్త్రీలనే కాదు ఎలా మనం తీసుకుంటే అలాగా మనుషులను అవ్వచ్చు, మనుషులు కూడా బయటే అంటే రకరకాలుగా అనుభవించాలి, అన్ని తెలుసుకోవాలి. సో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి వాళ్ళే డైసన్ దెమ్సెల్స్, వాళ్ళకి వాళ్ళే శ్రమ పడాలి. పగుల నుంచి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళే సొల్యూషన్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఎంత శ్రమ పడుతున్నారో ఉమెన్ కూడా అలాగే శ్రమ పడాలి, బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తేనే సమాజంలో మనకి రెస్పెక్ట్ అనేది వస్తుంది, మనకి వాల్యూ అనేది పెరుగుతుంది. హౌస్ హోల్డ్ వర్క్స్ పరిమితం కాదు. సో ఆ విధంగా ఉమెన్ తో కంపేర్ చేసి సింబాలిక్ గా ఈ యొక్క పోమ్ ని మన ఒక యాడ్రెన్ రిచ్ గా రచించారు. ఎందుకంటే ఒక ఫెమినిస్ట్, ఎప్పుడు కూడా ఉమెన్ ఒక ఇంపార్టెన్స్ కోరుకునే వ్యక్తి, అందుకే ఉమెన్ ఒక ఇంపార్టెన్స్ కోసం సింబాలిక్ చేస్తూ రాశారు ఈమె. సో అది ఈ యొక్క పోమ్. ఈ పోమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పోమ్ కనుక మీకు అర్థమైతే, నేను చెప్పిన పోమ్ మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నాకు కూడా చాలా సపోర్ట్ గా ఉంటుంది. నాకు కూడా ఇంకా కొత్తవన్నీ పెట్టాలనిపిస్తుంది. ప్లేలిస్ట్ లో నీట్ గా నేను ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. లెసన్ మెయిన్ థీమ్ ఏంటంటే ఒక హౌస్ లో ఒక లిమిటెడ్ స్పేస్ లో ట్రీస్ ఇరికిపోయాయి, అలా ఇరుక్కుపోకూడదు. అలాగే మనం కూడా ఒక లిమిటెడ్ స్పేస్ లో మనం ఇరుక్కుపోకూడదు. ట్రీస్ ఇరుక్కుపోకుండా బయట వ్యాస్ట్ ఒక ప్రపంచానికి వెళ్ళాలి. అంటే ట్రీస్ కి ఫారెస్ట్ ఎలా వ్యాస్ట్ ప్రపంచమో మనం కూడా సొసైటీలో మనం కూడా ఇరుక్కుపోకుండా వ్యాస్ట్ ప్రపంచంలో ఏదో ఒకటి సాధించాలి అని ఒక మెయిన్ థీమ్ సింబాలిక్ గా ఈ యొక్క రైటర్ మనకి చెప్పారు. సో ఇది అమ్మ లెసన్. సో థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ థీమ్.